హైదరాబాద్ పేదల సొంతింటి కల నెరవేరబోతుంది. క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా 8,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. దీంతో క్యూర్ పరిధిలోని పేదలు తమ సొంతింటి కలను సహకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న కండిషన్స్ ఏంటి? దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు. క్యూర్ పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు. 8,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా 8,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకోసం ఒక్కో ఇంటికి 11 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనుండగా అందులో 5 లక్షలు ప్రభుత్వ సబ్సిడీగా, మిగిలిన 6 లక్షలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 బెడ్రూమ్, హాల్, కిచెన్ తో కూడిన ఇళ్లు నిర్మించనున్నారు. దీని తర్వాత త్వరలో మరో 8 నియోజకవర్గాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించనుంది ప్రభుత్వం. పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాట్ 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈ రోజు అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈ ఇళ్ల నిర్మాణంలో కొన్ని కండిషన్స్ పెట్టింది ప్రభుత్వం. అందులో ఒకటి, లబ్ధిదారుడి పేరు మీద వచ్చిన ఇంటిని 10 సంవత్సరాల వరకు ఆ స్థలాన్ని విక్రయించకూడదంటూ కండిషన్ పెట్టింది. అదే సమయంలో అవసరమైతే బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టుకోవచ్చని తెలిపింది. ఇక ప్రభుత్వం ఇచ్చే ఒక్కో ఫ్లాట్ స్థలం విలువ 40 నుంచి 60 లక్షల వరకు ఉండనుంది. ఆ స్థలాన్ని మహిళల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. And there shall be no transfer or sale or rent for the next 10 years after they've been allotted and been registered. And the main benefit in this, especially in Hyderabad and Rangareddy, is all these beneficiaries will get undivided share of land, which on their valuation will be about 10, 20, 30, 40. In some areas it may cost 1 crore or 1.5 crores too. ఇక ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలని, దరఖాస్తుదారుడి పేరుపై క్యూర్ పరిధిలో ఇళ్లు లేదా స్థలం ఉండకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు స్వీకరించనున్నారు. అర్హుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి అవసరమైతే బహిరంగ లాటరీ ద్వారా ఇళ్లను కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవా కేంద్రాలు, వాట్సాప్ నెంబర్, అలాగే అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. క్యూర్ ఏరియాలో 1,00,000 ఇళ్లు నిర్మించేటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం తరఫున. హైదరాబాద్ ప్రజలందరికీ, క్యూర్ ఏరియా లోపల ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వచ్చే ఏడాది బోనాల నాటికి క్యూర్ పరిధిలో నిర్మించే కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.